సూర్యాస్తమయం కాబోతోందండి. చక్కగా స్వామి దక్షిణం, పడమర, నైరుతి మూలలో అస్తమించబోతున్నారు. ఇవాళ డిసెంబర్ 21కి చాలా ప్రాముఖ్యం ఉందని చెప్పుకున్నాం కదా. సూర్యనారాయణమూర్తికి ఎడం చేతి వేపుగా ఇది మొత్తం పడమర దిక్కు. ఇదంతా నల్లమల్ల అటవీ ప్రాంతము, ఫారెస్ట్ ఏరియా. స్వామి ఉదయము సూర్యోదయం, ఇక్కడ కరెంటు పోల్ ఉంది కదండి, అక్కడ సూర్యోదయం జరిగింది. చూడండి ఎంత తక్కువ లెంత్లో స్వామి అస్తమిస్తున్నారో. ఇది చాలా విశేషం అన్నమాట. ఇక్కడ అస్తమిస్తున్నారు ఉదయం, ఈ కొండల్లో ఇక్కడ ఉదయించారు. చూసారా? సహజంగా అయితే చాలా వేసంకాలం అయితే సూర్యనారాయణమూర్తి ఈ తూర్పు భాగంలో ఇట్లా ఈ ప్రాంతంలో ఉదయిస్తారన్నమాట. ఇది ఆగ్నేయం, దక్షిణం అండ్ తూర్పు భాగం అన్నమాట. ఇది నైరుతి భాగము, దక్షిణం అండ్ పడమర మూల. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఎంత బాగున్నారు. సూర్యకిరణాలు చూడండి పైదాకా విస్తరించినాయి. కిరణాలే చాలా బాగుంది కదా. ఇంత తక్కువ దూరంలో సూర్యగమనం అనేది జరుగుతూ ఉందన్నమాట మనకి. సరే, ఉత్తర భాగం ఎంత దూరంలో ఉందో ఒకసారి మనం చూద్దాం. స్వామివారిని ఇట్లా దక్షిణంగా వస్తూ ఇక్కడ దాకా దక్షిణము, ఇటు నుంచి మళ్ళీ చక్కగా ఇది తూర్పు భాగంలో ఇలా ఈ మూల ఊరు కనపడుతోంది, అది ఉత్తరం అన్నమాట. ఉత్తర భాగం ఇది ఉత్తరము, ఇది ఉత్తర ఈశాన్యము, ఇది ఉత్తర వాయువ్యం. మనకు అక్కడ గుళ్ళు కూడా కనపడుతున్నాయండి. ఉత్తర వాయువ్యంలో ఉన్నాయి ఇవి. కోటిలింగాల క్షేత్రం అంటారు. చక్కగా మళ్ళీ ఇటు తిరిగితే పడమర భాగం, అదిగో స్వామి సూర్యనారాయణ స్వామి. కాబట్టి ఇంత తక్కువ లెంతులో ఈ కాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయాలు జరుగుతూ ఉంటాయన్నమాట. చూసారా ఎంత అద్భుతంగా, ఎంత బాగుందో. అమ్మ ఊళ్ళోకి వెళ్ళిపోతున్నారు స్వామి.